జూన్ 22 దేవుని వాగ్దానం. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతలు 3:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత ప్రేమ వలన మనం మరొక దినాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం నిత్యము సంతోషము, ఆనందము, ఆహ్లాదము కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు మనలను ఎంతగానో ఆయత్తపరుస్తూ ఉంటాడు. ఆయన చేసిన కార్యం ఎంత గొప్పగా ఉంటాయి అంటే, ప్రభు సన్నిధిని మనము గనక సమయం గడపగలిగితే, దేవునిలో మనము కట్టుకోగలిగితే మనకు సమృద్ధి విస్తారంగా కలుగుతుంది. అసలు సమృద్ధి అంటేనే అత్యధికం. దానిని బహు విస్తారంగా కనబరిచే శక్తిమంతుడిని నువ్వు కలిగి ఉన్నావు. దాన్ని మన పరిపూర్ణమైన స్థాయిలో పొందలేకపోతున్నామేమో అని చాలా పర్యాయములు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు వాగ్దానము దాని వివరణ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీ ధాన్యము సమృద్ధి కలుగుతుంది ప్రవహిస్తూ ఉన్నాడు. నీ కొట్లలో ఉన్న ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. అంటే నీకు కరువు ఉండదు, కష్టం ఉండదు, లేమి అనేది లేకుండా ప్రభు నీకు సమృద్ధిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ వాక్యానికి ముందున్న వచనములను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవునికి ఇవ్వవలసినది మనం ఇచ్చినప్పుడు ప్రభు మనకి సమృద్ధినిస్తాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. దేవుణ్ణి గణపరచాలి. మనకున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన తర్వాతే అని మనము క్రియలలో చూపించాలి. ఇవ్వటము అని అంటే ఏదో ఉంది కాబట్టి గర్వంగా ఇవ్వడం కాదు, లేకపోతే ఉంది ఏదో ఇద్దాంలే అని నామకార్థంగా ఇవ్వడం కాదు. అలా ఇవ్వడమే ప్రాముఖ్యం అనుకుంటే కయ్యను హేబేలు ఇద్దరు అర్పణలు ఆయన అంగీకరించాలి. కానీ ఒకటే అంగీకరించాడు, మరొకటి ఆయన అంగీకరించలేదు. నీవు ఇచ్చేది మనస్ఫూర్తిగా హృదయం అంతటితో ప్రభువు ఇచ్చింది తిరిగిస్తున్నామనేటువంటి ఆ కాన్షియస్ కలిగి ప్రభుకి ఇచ్చినప్పుడు దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఈ రోజు నుంచి దేవుని కొరకు పరిపూర్ణమైన మనసుతో ఇవ్వడం నేర్చుకో. అది ధనమైనా, సమయమైనా, ఏదైనా ప్రభుకి పరిపూర్ణంగా ఇవ్వాలి. అలా ఇవ్వగలిగినప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదించి సమృద్ధిగా ఉంచుతాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన రాత్రి మంచి నిద్రనిచ్చి ఈ ఉదయం బిడలను ప్రభు నువ్వు దర్శించావు. నీ వాక్యం ద్వారా వారిని లేపావు. నీకు వందనాలు. బిడలు నీ కొరకు తమ సమయాన్ని, ధనాన్ని, సమస్తాన్ని కూడా పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఇవ్వటానికి సహాయం దయచేయండి. వారిని సమృద్ధితో దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడలకు నువ్వు తోడుగా ఉండమని ప్రార్థించుచూ ఉన్నాను. నీవే సహాయకుడిగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.